వదిలేద్దాంలే, నేను అసలు ఒక మనసు పెట్టలేకపోతున్నా, రేపు పొద్దున్న రాద్దాంలే అని ఒక క్షణం అనుకున్నా. మళ్ళీ భయం వేసింది, అమ్మో ఎక్కడి నుండో వరంగల్ నుంచి వచ్చాము, రాఘవేంద్ర గారు అవకాశం ఇచ్చారు, ఈ రాత్రి పాట రాయకుండా పొద్దున్న వెళ్తే మళ్ళీ ఏమంటుంది, నా మీద ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందో అని చెప్పేసి కృత నిశ్చయంతో ఎలాంటి శబ్దాన్ని ఎలాంటి ధ్వనిని మనసుకు చేరనివ్వకుండా హృదయాన్ని ఆత్మను మనస్సును చిత్తాన్ని కేవలం కాగితం మీద కలం మీద పెట్టి ఏ శబ్దాన్ని నన్ను దరి చేరకుండా ఆ రోజు అక్కడ ఒక పాట రాశాను. అప్పుడు అక్కడ పుట్టిన పాటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము ఆల్బనీ ఉత్సవాలలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాను టీఫాసు ఉత్సవాలకు. వచ్చేవారం ఉత్సవం టీఫాస్కి వెళ్ళాలి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బోటనీ మాస్టరీ బోడి గుండు పైన బోయెడు జోకు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టరీ స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాకిన కోకు టిన్నులు, బాతురూముల్లో నా భావ కవితలు, క్లాసు రూముల్లో నా కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. నీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి, మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన ఏం కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, I miss you. అంటే మనకు గుర్తింపు మనకు రాణింపు రావాలంటే మన చుట్టూ ఏముందో కాదు, మనలో ఏముందనేదే ముఖ్యం. మన చుట్టూ ఏముందన్నదని మనం పట్టించుకోకుండా మనలో ఉన్నదాన్ని బయటికి తీస్తే ప్రపంచమంతా మనల్ని పట్టించుకుంటుందని ఈ పాట ద్వారా నేను నేర్చుకున్నాను. ఇక నేను నమ్మే సూత్రం మూడవది, సవాళ్లను స్వీకరించే తత్వం. ఛాలెంజ్ తీసుకోవాలి. సుకుమార్ గారు ఒక సినిమాకి పిలిచి, బోస్ గారు ఒక మంచి సందర్భం వచ్చింది, మీరు అద్భుతమైన పాట రాయాలి, చెప్పండి సందర్భం అన్న. సందర్భం చెప్పి ఒక సవాల్ విసిరారు. ఏంటి సవాల్ అంటే, అమ్మాయి అందాన్ని పొగడాలి, కానీ ఆ పాటలో అందం అనే మాట ఉండొద్దు, చందం ఉండొద్దు, వయ్యారం ఉండొద్దు, సింగారం ఉండొద్దు, కులుకు తలుకు బెళుకు, కన్ను ముక్కు చెవి పెదాలు చెంపలు ఏవి అలా ఏ అందాంగ వర్ణన ఉండొద్దు, కానీ అందం గురించి పొగడాలి, అద్భుతంగా పొగడాలి, రాయండి అన్న. సరే కూర్చున్నా. వచ్చింది ఏంటది, రంగస్థలం. ఏరు శనగ కోసం మట్టిని దవ్వితే, ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే, ఏకంగా తగిలిన లంకే బిందెలా ఎంత చక్కగున్నవి లక్ష్మి, ఎంత చక్కగున్నవి. సింత చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నవి లక్ష్మి, ఎంత చక్కగున్నవి. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నవే, ముత్తైదువా మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత చక్కగున్నవే, సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత చక్కగున్నవే. ఏరు శనగ కోసం మట్టిని దవ్వితే, ఏకంగా తగిలిన లంకే బిందెలాగా ఎంత చక్కగున్నవి లక్ష్మి, ఎంత చక్కగున్నవే. కడవ నువ్వు